Welcome back to our channel GG Soft Skills Academy. Express your expressions confidently in English. I am your soft skills trainer Vijay. Welcome to the second part of tenses with their examples. Okay, so in the previous video we have completed up to future continuous tense. దట్ మీన్స్ సింపుల్ టెన్స్ అయిపోయింది, కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. సింపుల్ టెన్స్ మీనింగ్స్కి వస్తే వాళ్ళు గుడికి వెళ్తుంటారు, వాళ్ళు గుడికి వెళ్ళారు, వాళ్ళు గుడికి వెళ్తారు, అండ్ వాళ్ళు గుడికి వెళ్తూ ఉన్నారు, వారు గుడికి వెళ్తూ ఉనిన్నారు, అండ్ వారు గుడికి వెళ్తూ ఉంటారు. ఓకే, సో లెట్ us see the perfect tense and perfect continuous tense in this video. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఓన్లీ ప్లూరల్ మాత్రమే తీసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం సింగులర్తో. ఓకేనా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ రాసేస్తానండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. These are the examples in the perfect tense and perfect continuous tense. Okay, so they have gone to temple in the present perfect tense. They have gone to temple. వారు వెళ్ళి ఉన్నారు. ఓకే, టెంపుల్కి వెళ్ళి ఉన్నారు. నథింగ్ బట్ వాళ్ళు వెళ్ళారు, వెళ్ళటం అనే పని కంప్లీట్ అయింది, బట్ స్టిల్ దే ఆర్ అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు మీ ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకోసం వచ్చారనుకోండి, మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఆఫీస్ వరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అప్పుడు పియూనో అటెండరో ఎవరో ఒకరు వచ్చి సార్ మీకోసం ఎవరో వచ్చి ఉన్నారు అని చెప్తారు కదా. సో ఆ వచ్చి రావడం అనే పని అయిపోయింది, బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంగ్లీష్లో చెప్పాల్సిన సెంటెన్స్ ఏంటంటే దే హ్యావ్ కమ్ ఫర్ యూ. నథింగ్ బట్ వాళ్ళు వచ్చారు బట్ స్టిల్ ఉన్నారు. దే కేమ్ మీన్స్ వాళ్ళు వచ్చినారు. దే హ్యావ్ కమ్ మీన్స్ వాళ్ళు వచ్చి ఉన్నారు. దే కేమ్ అంటే వాళ్ళు వచ్చినారు, వచ్చి వెళ్ళిపోయింటారు కూడా అన్న మీనింగ్. దే హ్యావ్ కమ్ ఫర్ యూ, దే హ్యావ్ కమ్ అంటే వాళ్ళు వచ్చి ఇంకా ఉన్నారు అని మీనింగ్. ఓకే, సో ఆ వేరియేషన్ అర్థమవుతుంది కదా, దట్స్ ఇట్. సో దే హ్యావ్ గాన్ టు టెంపుల్, టెంపుల్కి వెళ్ళి ఉన్నారు, టెంపుల్కి వెళ్ళారు అంటే ఆల్రెడీ వెళ్ళి అయిపోయింది కూడా, వచ్చేసింటారు. ఓకే, బట్ దీనికి మీనింగ్ ఏంటంటే దే హ్యావ్ కమ్ టు, దే హ్యావ్ గాన్ టు టెంపుల్ అంటే వాళ్ళు వెళ్ళి ఉన్నారు. నథింగ్ బట్ ఇంకొక మీనింగ్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళారంట అంటారు కదా, జస్ట్ ఇప్పుడే వెళ్ళారు, జస్ట్ ఇప్పుడే వచ్చారు, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఓకేనా, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. దీనికంటే ముందు ఏదైనా జరిగింటే సింపుల్ పాస్ట్, దానికన్నా ముందు ఏదైనా జరిగిందనుకో అసలు గుర్తే లేదు, వచ్చినారేమో ఎప్పుడో వచ్చినారు. సో వాటికి వీ హ్యావ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, వెళ్ళి ఉన్నారు, వాళ్ళు వెళ్ళినారు. ఓకే, నిన్నేమో వెళ్ళారు అంటాం కదా, సో వెళ్ళారు, ఎప్పుడో వెళ్ళారు, గుర్తు కూడా లేదు. దే హ్యాడ్ గాన్ టు టెంపుల్, ఎప్పుడో వెళ్ళారు, గుర్తు కూడా లేరు. సో గుర్తు కూడా లేదు, కాకపోతే అయినట్లుంది అని ఆ డౌట్తో కానీ, లేదంటే ఎప్పుడు వెళ్ళారో గుర్తు లేదు, ఎప్పుడో వెళ్ళారు అనే ఎక్స్ప్రెషన్ కానీ మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అనుకుంటే దే హ్యాడ్. ఎప్పుడో వెళ్ళినా, నాకు కూడా గుర్తులేదు, ఐ హ్యాడ్ గాన్.
అప్పుడు వెళ్ళినాను. సో ఇక ఫ్యూచర్ టెన్స్కి వస్తే రేపు ఈ టైంకి నువ్వు వెళ్ళింటావు, నువ్వు రీచ్ అయ్యి ఉంటావు, రేపు ఈ టైంకి నీకు ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. సో ఫ్యూచర్ టెన్సే చెప్తున్నాం, బట్ కంప్లీట్ అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం. సో అటువంటి వాటికి వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ ఇట్ గివ్స్ ద పర్ఫెక్షన్ టు ద స్టేట్మెంట్స్. ఓకేనా, ఆల్రెడీ ఉన్న స్టేట్మెంట్స్కి పర్ఫెక్షన్ ఇస్తుంది అనమాట. అయిందా, అవ్వలేదా, అవుతుందా, అవి ఉంటుంది. సో ఇట్ గివ్స్ ద పర్ఫెక్షన్. సో దే విల్ హ్యావ్ గాన్ టు టెంపుల్. ఓకే, వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ఉంటారు రేపు ఈ టయానికి, నెక్స్ట్ మంత్ ఈ టయానికి, వాళ్ళు రేపు ఈ టయానికి అయి ఉంటారు. లేదు, నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి నా కోర్స్ అయిపోయి ఉంటుంది, ఐ విల్ హ్యావ్ కంప్లీట్ మై కోర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అతను నెక్స్ట్ మంత్ ఈ టయానికి కలెక్టర్ అయి ఉంటాడు, యూ విల్ హ్యావ్ బికమ్ ఏ కలెక్టర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. సో ఇదనమాట, ఇట్ గివ్స్ ద పర్ఫెక్షన్ టు ద స్టేట్మెంట్. ఓకే, దెన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఈ రెండిటి కాంబినేషనే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో నార్మల్ స్టేట్మెంట్కి పర్ఫెక్షన్ ఇస్తే దట్ బికమ్ పర్ఫెక్ట్ టెన్స్. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్కి పర్ఫెక్షన్ ఇచ్చిందనుకోండి, ద టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, కంటిన్యూస్ టెన్స్ మీనింగ్ ఏంటి? దే ఆర్ గోయింగ్ టు టెంపుల్, వాళ్ళు గుడికి వెళ్తూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి వెళ్తూనే ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? సో ఈ టైమింగ్స్ ఏవి చెప్పకుండా మనం ఈ టెన్స్ని టైమింగ్స్ ఏవి చెప్పకుండా డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఏ డిఫరెన్స్ ఉండదు. బట్ ఇక్కడ టైం ఏదన్నా మెన్షన్ చేశారనుకోండి, కంపల్సరీగా ఇక్కడ పర్ఫెక్షన్ ఉంటుంది. సో టైమింగ్ మెన్షన్ చేస్తేనే పర్ఫెక్ట్ కంటిన్యూస్, లేదంటే కంటిన్యూస్ టెన్స్. దీస్ ఆర్ ఈక్వలెంట్ టు కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టైం మెన్షన్ చేద్దాం, దే హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ సిన్స్ 2000. ఓకే, అంటే అర్థమేంటి? 2000 సంవత్సరం నుంచి వాళ్ళు టెంపుల్కి వెళ్తూనే ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి వాళ్ళు రెగ్యులర్గా గుడికి వెళ్తూ ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే మనము ఒక ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా, ఫోన్ చేసిన ప్రతిసారి మేము వస్తాము, ఈరోజు వస్తాము, రేపు వస్తాము అని చెప్తూనే ఉంటారు ఇంటికి. అప్పుడు మనం ఏమంటాం, వస్తూనే ఉన్నాంలే, సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నాం అని అంటారు కదా. సో అటువంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను 2 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు. ఇలాంటి స్టేట్మెంట్స్కి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 3 years. నువ్వు 3 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు. సో ఇటువంటి స్టేట్మెంట్స్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. సో టైం మెన్షన్ చేస్తేనే పర్ఫెక్ట్ కంటిన్యూస్, లేదంటే దీస్ ఆర్ ఈక్వలెంట్ టు కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇదివరకు చెప్పినట్టు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ చెప్పి వదిలేస్తే దీస్ ఆర్ ఈక్వలెంట్ టు కంటిన్యూస్ టెన్స్. సో ఇంతవరకు నాకు చాలా రోజుల నుంచి క్లారిటీ ఉంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది ఇన్ ద సెన్స్ ఇవి రెండు దీస్ ఆర్ ఈక్వలెంట్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అనుకునేవాడిని. బట్ రీసెంట్గా మా ఫ్రెండ్ నా సీనియర్, ఓకే, సుబ్బు మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో అతను నాకు టీచింగ్ ఫీల్డ్లో నాకు సీనియర్ అతను. సో అతను ఇంగ్లీష్లో ఒక గ్రేట్ ఆథర్, ఆయన పేరు మైకెల్ స్వాన్, రాసిన బుక్ ఒకటి ఉంది. అది చూసి హీ గాట్ ద క్లారిటీ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేస్తే చాలా క్లారిటీ, చాలా పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. దే హ్యాడ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ అప్ టు 4 o'clock ఎస్టర్డే. నిన్న 4 గంటల వరకు వాళ్ళు టెంపుల్కి వెళ్తూనే ఉన్నారు. నిన్న 5 గంటల వరకు ఆవిడ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు ఏడుస్తూనే ఉన్నింది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు వాడు ఆడుకుంటానే ఉన్నాడు. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సి వస్తుంది.
అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సేమ్. రేపు 6 గంటల వరకు నువ్వు నడుస్తూనే ఉంటావు. రేపు నువ్వు 6 గంటల వరకు చదువుతూనే ఉండాలి. యూ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అప్ టు 6 o'clock టుమారో. ఓకే, రేపు 6 గంటల వరకు నువ్వు చదువుతూనే ఉంటావు. ఓకే, రేపు 8 గంటల వరకు నాకు ఎగ్జామ్ ఉంది. రేపు 8 గంటల వరకు నాకు ఎగ్జామ్ ఉంది అంటే రేపు 8 గంటల వరకు ఎగ్జామ్ రాయాల్సిందే కదా. ఓకే, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ అప్ టు 6 o'clock. 6 గంటల వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉంటాను. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ 12 సెంటెన్సెస్. ఓకేనా, ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ అండి. మళ్ళీ దీంట్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటాయి. సో టోటల్గా 48 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఐ హ్యావ్ గివెన్ యూ ఓన్లీ 12 టెన్సెస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంతే, ఇంకేమీ ఇవ్వలేదండి. నెక్స్ట్, సో వీటికి సో మనం ఎగ్జాంపుల్ ప్లూరల్తో చెప్పాము. ఒక్క ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ విత్ సింగులర్ సబ్జెక్ట్స్తో చేస్తే ఎలా ఉంటుందో చెప్తానండి. అది చెప్పబోయే ముందు ఒక్కసారి మళ్ళీ మీనింగ్స్ అన్నిటికీ వీటన్నిటికీ మీనింగ్స్ తెలుసుకుందాం. వారు టెంపుల్కి వెళ్తుంటారు, డైలీ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అండ్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, వారు టెంపుల్కి వెళ్తారు. వారు టెంపుల్కి వెళ్తూ ఉన్నారు, వారు టెంపుల్కి వెళ్తూ ఉన్నారు నిన్న. అండ్ వారు టెంపుల్కి వెళ్తూ ఉంటారు రేపు. అండ్ వారు వెళ్ళి ఉన్నారు. ఓకే, లేదా జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. అండ్ ఎప్పుడో వెళ్ళారు, వారు టెంపుల్కి ఎప్పుడో వెళ్ళారు, గుర్తు కూడా లేదు. అండ్ రేపు ఈ టైంకి వారు టెంపుల్కి వెళ్ళి ఉంటారు. 2000 నుంచి వారు టెంపుల్కి వెళ్తూనే ఉన్నారు. నిన్న 6 గంటల వరకు వారు టెంపుల్లోనే ఉన్నారు, లేదా టెంపుల్కి వెళ్తూ ఉన్నారు, ఎలా అయినా చెప్పచ్చు. అండ్ రేపు 6 గంటల వరకు వారు టెంపుల్కి వెళ్తూ ఉంటారు, నథింగ్ బట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకేనా, సో వీటన్నిటికీ ఇక్కడ కొన్నిటికి మాత్రమే మీనింగ్ఫుల్గా మీనింగ్ ఉంటుందండి. కొన్నిటికి మాత్రమే, అన్నిటికీ మీనింగ్స్ కరెక్ట్గా ఉండదు, కరెక్ట్గా అనిపించదు. ఓకే, లెట్ us see the example with singular. These are the example with singular. సింగులర్ సబ్జెక్ట్ హీ తీసుకున్నానండి, వర్బ్ సింగ్ తీసుకున్నాను. అండ్ హీ సింగ్స్ సాంగ్స్, నథింగ్ బట్ అది ఆమెకు అలవాటు. ఓకే, ఆమె సింగర్ అయితే ఏం చేస్తుంటుంది, రోజు సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ఆమె సింగర్ అయితే రోజు సాంగ్స్ పాడుతుంటుంది కదా, అదే ఆమె అలవాటు, అది డైలీ యాక్టివిటీ ఆమెది, ఆమె రిపీటెడ్ యాక్షన్. సో ఆమె పాటలు పాడుతుంటుంది, ఆమె పాటలు పాడేసింది, ఆమె పాటలు పాడుతుంది. ఓకే, సో బాలసుబ్రహ్మణ్యం గారి అలవాటు ఏంటి, ఆయన పాటలు పాడటం. హీ సింగ్స్ సాంగ్స్. ఓకే, సో ఆయన 100 పాటలు పాడేశాడు. హీ sang 100 songs. ఓకే, హీ విల్ సింగ్ 101 song. ఓకే, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే నేను ఎలాబరేట్ చేయడానికి నేనేం క్లాస్ చెప్పట్లేదు కాబట్టి, సో ఏ టెన్స్లో ఏ సెగ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పడమే కాబట్టి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను, ఏమనుకోవద్దండి. అండ్ అతను పాటలు పాడుతుంటాడు, అతను పాటలు పాడాడు, అతను పాటలు పాడుతాడు, అతను పాటలు పాడుతూ ఉన్నాడు. ఓకే, ఒకవేళ ఒక సింగరు పాటలు పాడటం ఆమెకు అలవాటు అంటే రోజు పాడుతుంటుంది. సో ఇప్పుడు కూడా పాటలు పాడుతుందా ఆమెను ఎవరిని అడిగాను అనుకున్నావు, స్టిల్ షీఈస్ సింగింగ్ సాంగ్స్. ఆమె పాటలు ఇప్పటికీ పాడుతూ ఉంది. సో హీ సింగింగ్ సాంగ్స్, హీ వాజ్ సింగింగ్ సాంగ్స్. అతను ఒకప్పుడు పాటలు పాడేవాడు, ఇప్పుడు పాడుతున్నాడో లేదో తెలీదు. హీ వాజ్ సింగింగ్ సాంగ్స్, అతను ఒకప్పుడు పాటలు పాడేవాడు. అతను ఒకప్పుడు పరిగెట్టేవాడు, హీ వాజ్ రన్నింగ్. ఓకే, ఆమె ఒకప్పుడు మాట్లాడేది, షీ వాజ్ టాకింగ్. ఓకే, సో హీ విల్ బి సింగింగ్. అతను పాటలు పాడుతూ ఉంటాడు ఫ్యూచర్లో, ఇప్పుడు పాడట్లేదు, అండ్ పాస్ట్లో కూడా పాడలేదు, ఫ్యూచర్లో ఏమన్నా పాడుతూ ఉంటాడు. ఓకే, సో ఫ్యూచర్లో పాడుతూ ఉంటాడు, ఫ్యూచర్లో చేస్తూ ఉంటాడు, ఫ్యూచర్లో నడుస్తూ ఉంటాడు, ఫ్యూచర్లో పరిగెడుతూ ఉంటాడు. సో మనం చెప్పే టయానికి ఆ పని ప్రాసెస్లో ఉంటే మనం ఇలానే చెప్పాల్సి వస్తుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి హీ హ్యాస్
హీ హ్యాస్ సాంగ్ 100th సాంగ్ జస్ట్ నౌ. ఓకే, హీ హ్యాస్ సాంగ్ 100th సాంగ్ జస్ట్ నౌ. అతను ఇప్పుడే 100వ పాట ఇప్పుడే కంప్లీట్ చేశాడు, ఇప్పుడే పాడాడు. సో ఆ మీనింగ్ వస్తుంది అనమాట. హీ హ్యాడ్ సాంగ్ సాంగ్స్, అతను ఎప్పుడో పాడుతూ ఉన్నాడు, గుర్తు కూడా లేదు నాకు. హీ హ్యాడ్ సాంగ్ సాంగ్స్, అతను ఎప్పుడో పాడేటోడు, నాకు గుర్తు కూడా లేదు అని అంటారు కదా. గుర్తు కూడా లేదు, నేను గుర్తు తెచ్చుకోలేక కూడా ఉన్నాను అని అంటారు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు యూస్ హీ హ్యాడ్ సాంగ్. అతను రేపు ఈ టైంకి 99వ సాంగ్ పాడుంటాడు అని చెప్తాం కదా. సో అతను రేపు ఈ టైంకి 99వ సాంగ్ పాడుంటాడు అని చెప్తూ ఉంటాం కదా. సో అటువంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హీ విల్ హ్యావ్ సంగ్ 99th సాంగ్. ఓకే, సో ఏదైనా సరే అలా చెప్పాల్సి వస్తుంది. ఏదైనా రేపు ఈ టైంకి అయిపోయి ఉంటుంది, రేపు ఈ టైంకి చేసి ఉంటారు, సో అని చెప్పాల్సి వస్తే వీ హ్యావ్ టు యూజ్ అ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ గివ్స్ ద, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇట్ గివ్స్ ద పర్ఫెక్షన్ టు ద స్టేట్మెంట్. ఓకే, దెన్ హీ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్. అతను కొన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఓకే, హీ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ మెనీ ఇయర్స్. హీ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి ఆయన పాటలు పాడుతూనే ఉన్నాడు. అది అంతే. సో పాడుతూనే వస్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. సో వీ హ్యావ్ టు యూజ్ ద పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఫర్ మెనీ ఇయర్స్ పెట్టకపోతే మీనింగే మారిపోతుంది, మళ్ళీ కంటిన్యూస్ టెన్స్ లేక వస్తుంది. సో టైం పెడితేనే పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్ అప్ టు లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం వరకు ఆయన పాటలు పాడుతూనే ఉండేవాడు. ఉందా ఇది? అతను పాటలు పాడుతూ ఉన్నాడు, అతను పాటలు పాడుతూ ఉండేవాడు కంటిన్యూస్ టెన్స్లో. ఇది ఇక్కడికి వచ్చేసరికి టైం మెన్షన్ చేస్తే హీ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్ అప్ టు లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం వరకు ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు. ఓకే, దెన్ హీ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్. వచ్చే సంవత్సరం వరకు ఆయన పాటలు పాడతాడు, ఆ తర్వాత తెలియదు. ఓకే, వచ్చే సంవత్సరం వరకు పాడతారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నమాట. దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్. ఓకే, సో ప్రతి స్టేట్మెంట్కి మీనింగ్ కంపల్సరీగా చేంజ్ ఉంది. ఓకేనా? సో వర్డ్స్ ప్రకారం గ్రామటికల్గా కావచ్చు, మీనింగ్ఫుల్గా కావచ్చు, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్. ఓకే, this is the second video. We have completed all the tenses, their meanings, all the tenses and their examples. Okay, so ఇవే అండి మనకు టెన్సెస్లో ఉన్న 12 టెన్సెస్, సబ్స్టెన్సెస్ కావచ్చు అన్నీ. సో ఇవే వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో. మీకు ఏదన్నా, ప్రతి వీడియోలో అడుగుతున్నాను, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీగా చూసే ప్రతి ఒక్కరూ కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చేసేదానికి నాకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు అందరూ 90% స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నేను ఏది అనవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు, మనకు అవసరమైన ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను. అండ్ చూసే వాళ్ళు ఎవరైనా, మీకు చదువుకున్న వాళ్ళు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ thank you for watching. Have a great day.